అందరి సహకారంతో ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సురేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమానీష్ శుక్లా స్వచ్ఛ ఆర్టీసీలో భాగంగా నెల్లూరు ఆర్టీసీని అభివృద్ధి బాటలో నడిపిస్తూ దాతల సహకారంతో బస్టాండ్లో పలు సౌకర్యాలు కల్పిస్తున్న సురేష్ రెడ్డి సేవలు ప్రశంసనీయమన్నారు. పలువురు దాతల సహకారం చేయడం శుభ పరిమాణమన్నారు. కొండయ్య గారు అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో ప్రోత్సహించారా కోరుతున్నాం. కొండయ్య గారు. నెక్స్ట్ రంజాన్ గారు, రంగన్ గారు, తదుపరి ఎస్దాని గారు, ఎస్దాని గారు, బాషా గారు, ఎస్దాని గారు, బాషా గారు, సుబ్బమ్మ గారు, రాజమ్మ గారు, కరీం షేక్ కరీముల్లా గారు, క్రీక్ కండలేరు క్రీక్ అని ఉంది. ఆ కండలేరు క్రీక్ ని మనం కంటిన్యూషన్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ బ్రిడ్జ్ కడుతున్నాం దాంట్లో కండలేరు క్రీక్ లోని. సో రెడ్డి సురేష్ రెడ్డి గారికి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారికి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎంప్లాయీస్కి గౌరవ చైర్మన్ గారు, కలెక్టర్ గారి చేత ప్రశంసా పత్రాలు, శాలువాలు కూడా. డ్రైవర్ వేణు షాలుస్ ఎక్కడ ఉన్నాయి? పరిగెత్తండి ముందుకి. టిఎస్ఎస్ రావు గారు, నెక్స్ట్ సుధాకర్ గారు, జయమ్మ గారు వెళ్ళండి. సుబ్బమ్మ గారు, జయమ్మ గారు, కామేశ్వరి గారు, రిపుతమ్మ గారు, మల్లికార్జున రెడ్డి, నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు, వినోద్ గారు, శ్రీనివాస గారు, ఇందిరమ్మ గారు,
సుధాకర్ గారు, లక్ష్మయ్య గారు, సుధాకర్. ఇప్పుడు మనందరికీ తెలుసు అంటే రాష్ట్రంలో 80 నుంచి 90% పబ్లిక్ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ వాడుతున్నారు. అర్బన్ కనెక్టివిటీ కానీ రూరల్ కనెక్టివిటీ కానీ ఏపీఎస్ఆర్టీసీ మీ ప్రతిరోజు ప్రయాణంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మన గవర్నమెంట్ తరఫున ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ప్రతి నెల 3rd Saturday మన ఈ శానిటేషన్ క్యాంపెయిన్ తీసుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీ ఈ ప్రోగ్రాంలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవ్రీ సెకండ్ పర్సన్ బస్లోనే వెళ్తున్నారు. ఆ టైంలో ఆల్రెడీ లాస్ట్ 2-3 years నుంచి చూస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, చాలా ఎక్స్ప్రెస్ సర్వీసెస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే, ఇక్కడ నుంచి చెన్నై, బెంగళూరు వెళ్ళాలంటే ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ప్రిఫర్ చేస్తున్నారు. అందుకని టైంకి స్టార్ట్ అవుతున్నాయి, టైంకి చేరుతున్నాయి. మా చైర్మన్ గారు చెప్పినట్టుగా అక్కడ మోసం లేదు. మామూలుగా ఈ దసరా టైంలో, దీపావళి టైంలో ప్రైవేట్ పీపుల్ చాలా 3 times కానీ 4 times కానీ వరకు కూడా ఛార్జ్ చేస్తుంది. కానీ ఏపీఎస్ఆర్టీసీ అంటే రిలయబిలిటీ, ఒక భరోసా. సో మంచి పని. ఈరోజు ఇక్కడ నాకు రావడం అంటే ఫస్ట్ నేను అనుకున్నాను చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది, 5 minutes మాట్లాడి వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత సార్ చాలా పెద్ద ప్రోగ్రామ్ పెట్టాలి. సో మంచిది. సో ఆల్రెడీ మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది, సీఎం గారు కొన్ని 20 సర్వీసెస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ప్రతి వారం 4 సర్వీసెస్ మీద సీఎం గారు ముందు రివ్యూ చేయడం జరుగుతున్నాయి. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంటే ఏ సర్వీస్ పబ్లిక్కి కొంత ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది, దానిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లో పారిశుభ్రత ఉందా లేదా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో డిస్ప్లే చార్ట్ పెట్టారా పెట్టలేదా, ఇవన్నీ నేరుగా ప్రజల్ని ఫోన్ చేసి అడగడం జరుగుతున్నాయి. దీంతో పాటు బస్ టైంకి స్టార్ట్ అయిందా లేదా, బస్ టైంకి చేరిందా లేదా, బస్లో ఉన్న కండక్టర్ డ్రైవర్ ప్రవర్తన ఎలా ఉంది, డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు, ఇవన్నిటి మీద పబ్లిక్ నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేను రెగ్యులర్గా ఈ సర్వీసెస్ రివ్యూ చేస్తున్నాను. కానీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పబ్లిక్తో పాటు అంటే గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ సెక్టర్ కూడా ముందుకు రావాలి. ఇప్పుడు కొంతమంది సమాజంలో పై స్థాయికి వెళ్తారు, పై స్థాయిలో వెళ్ళినప్పుడు కింద స్థాయి వాళ్ళని మర్చికూడదు. సో ఈ 2 సంస్థ వాళ్ళు ఈరోజు వచ్చిన చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ. మీరు 10 రూపాయలు మీకు ఆదాయం ఉంటే 2 రూపాయలు తిరిగి పబ్లిక్కి కూడా ఇవ్వచ్చు. సో ఈరోజు ఈ ఐడెంటిఫై చేసిన ఈ పరికరాల పంపిణీ కార్యక్రమం కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ డస్ట్బిన్స్ కానీ, అప్రాన్స్ కానీ, చీర కానీ అనేది ఎప్పుడెప్పుడు మన గవర్నమెంట్లో చాలా పై లెవెల్లో మాట్లాడినప్పుడు ఈ చిన్న చిన్న ఐటమ్స్ మేము మర్చిపోతున్నాము. కానీ జోనల్ చైర్మన్ గారు ఐడెంటిఫై చేసిన ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ఈ 5 జిల్లా సంబంధించిన 27 డెపోలో ఇది పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఆలోచన చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, ఇది చాలా మంచి ఇనిషియేటివ్. ఈ తర్వాత మీరు కొంతమందిని ఐడెంటిఫై కూడా చేశారు. గవర్నమెంట్లో ఎలా అంటే మనం అప్పుడప్పుడు ఏం చేస్తున్నామంటే ఎవరు మంచి పని చేస్తున్నారు వాళ్ళని మర్చిపోతున్నారు, ఎవరు ఖరాబ్ పని చేస్తున్నారు వాళ్ళని సస్పెన్షన్ ఉంటుంది, వాళ్ళకి షో కాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మంచి పని చేసిన వాళ్ళకి మీరు ఏమీ అప్రిషియేట్ చేయకపోతే వాళ్ళకి ఏం మోటివేషన్ ఉండదు. సో ఎవరు ఖరాబ్ పని చేస్తే వాళ్ళని షో కాజ్ ఇవ్వాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. కానీ ఖచ్చితంగా మంచి వ్యక్తిని మంచి పని చేసిన వాళ్ళకి చేస్తే ఇంకా 10 మంది మోటివేట్ అవుతారు. సో నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సార్, మంచి ప్రోగ్రామ్ సార్. ఇప్పుడు దానికి వెళ్ళిపోతాం. సో ఈ ప్రోగ్రామ్కి నాకు పిలిచిన ఆ తర్వాత ఇక్కడ ఎంత మంచి ప్రోగ్రామ్ చేసిన ఏఎంఆర్ గ్రూప్ని తర్వాత సార్ని కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను.
ఎంకరేజ్ చేయాలనేటువంటి ఏదైతే ఆయన ఉద్దేశంతో కలెక్టర్ గారి ఉద్దేశం, వారి ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మన సంస్థలో ఉత్తమ ఉద్యోగులుగా ఉన్నటువంటి కొంతమందికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.